మరో 6 నెలల్లో అసెంబ్లీ గడువు ముగుస్తున్న సమయంలో ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టారు వైసీపీ నేత తిప్పేస్వామి. న్యాయస్థానం తీర్పుతో అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన ఆయన చివరకు న్యాయం గెలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. తాజా మాజీ ఎమ్మెల్యే ఈరన్న ఎన్నికల అఫిడవిట్లో క్రిమినల్ కేసులు ప్రస్తావించలేదని, ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలంటూ తిప్పేస్వామి 4.5 ఏళ్లుగా పోరాడుతున్నారు. తక్కువ సమయమే అయినా నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానంటున్న తిప్పేస్వామితో మా కరెస్పాండెంట్ అశోక్ ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యేగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన తిప్పేస్వామి మన ముందు ఉన్నారు. ముందుగా మీకు కంగ్రాట్స్ సార్, ఎందుకంటే దాదాపు 4.5 ఏళ్ల పోరాటం తర్వాత ఎమ్మెల్యే అయినట్టున్నారు. ఎలా ఉంది కొత్త ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఈ అనుభవం? ఈరోజు కోర్టు తీర్పు తర్వాత, అంటే హైకోర్టు తీర్పు, ఆ తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టు కూడా పోవడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత 12వ తారీఖున తీర్పిచ్చింది. ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సుదీర్ఘంగా న్యాయం కోసం పోరాడిన తర్వాత లేట్ అయినా సరే మరి ఒక న్యాయం జరిగింది అనే ఒక తృప్తి అయితే ఉంది. కానీ బట్ ఎలక్షన్స్ అయిపోయి ఓ సంవత్సరం లోపల రావాల్సిన తీర్పు 4.5 సంవత్సరం పెట్టింది కదా అనే ఒక బాధ, తర్వాత ఇంకా అసెంబ్లీ కాలం కూడా చాలా తక్కువ ఉన్నదని అనేది ఒకటి అనిపిస్తాం. కానీ మీరు పోరాటం తర్వాత ఎమ్మెల్యే అయ్యారు, అధ్యక్ష అనే అవకాశాన్ని అయితే దక్కించుకున్నారు. కానీ ఇంకా మీకున్న పీరియడ్ చాలా తక్కువ కదా, అతి కొద్ది కాలానికి మాత్రమే మీరు మీ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే. మా అంటే 2 నెలలు పాటు ఎమ్మెల్యేగా కొనసాగుతారు అనుకుంటా. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అది కొంత బాధగా లేదా? సరే, ఇప్పుడు ఎమ్మెల్యేగా 1 రోజు ఉన్నారా, 2 నెలల 3 నెలల ప్రసక్తి కాదు. ఇక్కడ ఇది న్యాయ పోరాటం. నేను ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎమ్మెల్యే పదవి నాకేం కొత్తది కాదు. ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్న, అసెంబ్లీలో పనిచేసిన, ఎమ్మెల్యే పదవి కానీ, స్పీకర్ కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి నాకేం కొత్తది కాదు. కాకపోతే ఏమంటే నేను న్యాయం కోసం పోరాడిన. ఒక అభ్యర్థి తన మీద ఉండే క్రిమినల్ కేసెస్ని దాచిపెట్టి, నేను సచ్చీలుణ్ణి, నా మీద ఎలాంటి కేసులు లేవని అఫిడవిట్లో పేర్కొనడం వల్ల నేను కోర్టుకు పోయినా. ఏంటండి ఆ క్రిమినల్ కేసులు ఏంటి? అలిగేషన్ ఈరన్న గారి మీద? ఈరన్న గారి మీద 2 కేసులు ఉన్నాయి. ఒకటి కర్ణాటక రాష్ట్రంలో ఒకటి ఉంది. ఒకసారి ఈ బృందం అంతా పోయి ఒక పిస్తోల్ ఎత్తుకొని పోయి ఒక ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్లో పోయి ఒక అమ్మాయి విషయంగా గొడవపడి టీచర్ని కాల్చబోయారు. గాల్లో కాల్పులు జరిగినాయి. ఆ తర్వాత ప్రిన్సిపాల్ గారు పోలీస్ కంప్లైంట్ ఇస్తే అప్పటికప్పుడే పోలీసు వాళ్ళు వచ్చి వీళ్ళందరూ పట్టుకుపోయి స్టేషన్లో వేసి జైలు వేసారు. జైలు వేసినాక తర్వాత మళ్ళీ వీళ్ళు అది దగ్గర 12 ఏళ్ళు కేసు జరిగింది. ఆ కేసులో ఛార్జ్షీట్ వేసినారు. చాలా విపరీతమైనటువంటి సెక్షన్స్ ఉన్నాయి వీళ్ళ మీద. 2 ఏళ్ళు పైబడే శిక్ష పడే సెక్షన్లు. అదే కేసులోనే ఛార్జ్షీటు, అంటే నామినేషన్ వేసే రోజుకు ఛార్జ్షీట్ వేయబడ్డది. కోర్టుకు అటెండ్ వస్తూ ఉన్నాడు. తర్వాత ఈ కేసు మధ్యలోనే శిక్ష పడది. కన్విక్ట్ అయ్యాడు ఈరన్న. 2 years కన్విక్షన్ వచ్చింది. సో అటువంటి నేరం కలిగినటువంటి వ్యక్తి, అంటే కోర్టులో 2 ఏళ్ళు జైలు శిక్ష కూడా పడ్డది. అటువంటి కేసుల్ని దాపెట్టినాడు. నా మీద ఏమి కేసులు లేవని చెప్పడం జరిగింది. రెండవది, మడకశిర పోలీస్ స్టేషన్ పరిధిలోనే డబ్బులు పంచుతూ పట్టుబడ్డాడు. ఎలక్షన్ డబ్బులు, జెండాలు పట్టుకొని తిరుగుతూ ఉంటే, డబ్బులు పంచుతూ ఉంటే పట్టుబడ్డాడు. కేసులు పెట్టారు. క్రిమినల్ కేసు ఉన్నాయి ఆయన మీద. ఈ మాదిరిగా అవి కాకుండా ఇతర చాలా ఉన్నాయి, ముఖ్యమైన చెప్తున్నా. సో ఇట్లా నేర చరిత్ర, అంటే క్రిమినల్ కేసెస్, క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తిని నేనేమి లేదు అని చెప్పడం వల్ల ఓటర్స్ ప్రభావితమవుతారు. ఓటర్స్ చూస్తారు. అసలు నామినేషన్తో పాటు ఎందుకు ఇస్తాం అఫిడవిట్, దాన్ని డిస్ప్లే చేస్తారు రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర. సో ఓటర్స్ చదువుకుంటారు, ఓటర్స్ చూస్తారు, తెలుసుకుంటారు ఈ మనిషికి ఓటు వేయచ్చనా వేయకూడదని. దట్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ అటాచింగ్ ది అఫిడవిట్ అలాంగ్ విత్ ది నామినేషన్ ఫామ్. సో ఇక్కడ ఏమీ లేదు అంతా బాగుంది అనేటప్పటికీ ఓటర్స్ ఓట్లేసి గెలిపించుకున్నారు. తీరా చూస్తే ఇటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనేది, దాని మీద మేము పోరాటం చేసినాం. రీజన్ ఏమైనా కూడా దాదాపు 14,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన తిప్పేస్వామి ఎమ్మెల్యే అవుతున్నారు. ఇది కొంత విచిత్రంగా లేదా?
విచిత్రం ఏం లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి అంటే అతని మీద కేసులు ఉన్నా ఇంకోటి ఉన్నా 14,000 మంది ప్రజలు మీకన్నా ఎక్కువ మంది ప్రజలు ఆయన ఎన్నుకున్నారు ఎమ్మెల్యేగా. తెలియక ఇటువంటి వ్యక్తి అని తెలియక ఓడేసింటారు. అదే నువ్వు కన్నా నీవు క్రిమినల్ మర్డర్ కేసులు ఇన్వాల్వ్ అయినాడు, లేకపోతే ఒక నక్సలైటో ఇంకోరంటే భయపడతారు, ఓటేరు, వీడెందుకు మనకు అంటారు. సో అటువంటి వ్యక్తిని ఖచ్చితంగా ఓడిచేస్తారు. ఇంకా 25,000తో ఓడిచేసిన వాళ్ళు, అది తెలిసి ఉంటే, ఈ బ్యాక్గ్రౌండ్ కానీ తెలిసి ఉంటే 25,000తో ఓడిచేసిండేవాళ్ళు. సో తెలియదు కాబట్టి మంచివాడు అనుకుని వేసి ఉంటారు. మరి వచ్చే ఎన్నికల్లో అదే స్థానం నుంచి మీరు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు అధ్యక్షులు ఏం చెప్తే అది మరి పోటీ చేయమంటే తప్పకుండా పోటీ చేస్తాం. ఒకవేళ మీరు పోటీ చేస్తే మళ్ళీ మీకు అపోనెంట్ ఈరన్న గారే పోటీ చేసే అవకాశం ఉంటుంది ఆ స్థానం నుంచి? ఈరన్న గారు పోటీ చేసే అవకాశాలు లేవు, ఎందుకంటే ఆయన మీద శిక్ష పడ్డది, 2 years శిక్ష పడ్డది కాబట్టి జడ్జిమెంట్ని బేస్ చేసుకుని కూడా పోటీ చేయడానికి వీలు ఉండదు. ఓకే, అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఈరన్న గారి మీద అనేక కేసులు ఉన్నాయి, నేర స్వభావం ఉన్న వ్యక్తి అన్నట్టుగా మీరు చెప్తూ ఉన్నారు. సో దాచిపెట్టి ఎమ్మెల్యేగా గెలిచారంటూ ఉన్నారు. కానీ రీసెంట్గా అదే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన ఒక మంత్రి, వేరే పార్టీలో వచ్చిన మంత్రి చేసిన అలిగేషన్ ఏంటంటే మడకసిర లాంటి కాన్స్టిట్యున్సీలో ఒక దళిత ఎమ్మెల్యే అక్కడున్న పక్షంలో ఆయనకు అసలు అధికారం లేదు, ఆయన చేతులు ఏమి ఉండటం లేదు, అక్కడున్న తిప్పేస్వామి అనే ఒక ఎమ్మెల్సీ పెత్తనం చేస్తూ ఉన్నారు, పేరుకే ఎమ్మెల్యే, అక్కడ దళితులకు ఎక్కడా కూడా అధికారాలు ఉండటం లేదు, అగ్రకులాల వాళ్ళే ఆధిపత్యం చెలాయిస్తున్నారు అన్నది ఆయన చేసిన కామెంట్. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు? ఇదైతే ముమ్మాటికి నిజమండి. అంటే మామూలుగా పార్టీ ఏదైనా, ముఖ్యంగా ఈ మడకసిర నియోజకవర్గంలో ఇప్పుడు ఈరన్న గారు ఉన్నారు ఎమ్మెల్యేగా, ఆయన పేరుకు మాత్రమే ఎమ్మెల్యే, నామకా వస్తే ఎమ్మెల్యే అంటారు చూడండి, అటువంటి వ్యక్తి అయినా అధికారం పెత్తనం మొత్తం అంతా A to Z మొత్తం ఎమ్మెల్సీ తిప్పేస్వామి గారే నడిపిస్తుంటారు. ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, టీడీపీ నాయకులు ప్రతి ఒక్కటి చిన్న పని నుంచి పెద్ద పని వరకు ఎమ్మెల్యే లేనట్టే లెక్క. ఎమ్మెల్యేను ఆయనే, ఎమ్మెల్సీను ఆయనే, మొత్తం అధికారులు కానీ ఏ పనులు కానీ ఏం జరగాలన్నా ఎమ్మెల్సీదే. అక్కడ దళిత ఎమ్మెల్యే ఉండి కూడా లేనట్టే లెక్క. అంటే దళితుల యొక్క అభివృద్ధి కోసమే రిజర్వేషన్స్ పెట్టింటారు. ఏ దళిత కాలనీకి పోయినా అభివృద్ధి లేదు, ఎమ్మెల్యేకి వాల్యూ లేదు. ఇది చాలా దారుణము. దీంట్లో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇంతేకాదు, ఈ రెండుకు ముందు కూడా సుధాకర్ ఆయన ఉండే, సుధాకర్ అని ఒక ఎమ్మెల్యే, దళిత ఎమ్మెల్యే ఉండే, ఆయన కూడా అంతే, పూర్తి నామకా వస్తే ఊరికి పేరుకే ఎమ్మెల్యే. అంతకుముందు రఘువీరెడ్డి గారు పెద్ద మనిషి, పిసిసి అధ్యక్షుడు, సాక్షాత్ పిసిసి అధ్యక్షుడు, అధికారాన్ని అంతా గుప్పట్లో పెట్టుకొని ఈయన నామమాత్రం ఎమ్మెల్యేగా చేసి ఏ ఒక్క పని కూడా చేయకుండా అధికారం అంతా తాను దగ్గర పెట్టుకొని అధికారం చలాయించినాడు. ఆయన మంత్రి, ఎమ్మెల్యే ప్లస్ ఇంకొక ఎమ్మెల్యే, ఇది దళిత ఎమ్మెల్యే కూడా ఆయనే. ఆ మాదిరిగా అధికారం చేసి మడకసిర నియోజకవర్గంలో దళిత ఎమ్మెల్యేలు ఉన్నా కూడా వాళ్ళకి ఏమాత్రం అధికారం లేకుండా చేస్తున్నది మాత్రమైతే వాస్తవం. అదే మీకు కూడా అప్లై కావాలి కదా, మీరు కూడా ఇప్పుడు దళిత ఎమ్మెల్యే అయ్యారు, మరి మీ మీద కూడా ఎవరో ఒకరు అగ్రకుల నాయకుడు పెత్తనం చేయాలి కదా ఇదే పార్టీలో? అది నా దగ్గర కుదరదండి. ఎందుకంటే నేను చదువుకునేవాడిని, ఆల్రెడీ ఇంతకుముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కూడా, ఎమ్మెల్యే ఉన్నాను, 30 ఏళ్ల రాజకీయ అనుభవం నాకున్నది. వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇచ్చే గౌరవం ఇస్తూ ఉంటాము, అంతేగాని నా విధులకు అడ్డం వస్తే మాత్రం జరిగే పని కాదు. కానీ మీరు ఎమ్మెల్యేగా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు, నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ జరిగే అవకాశం ఉంటుంది. మీ పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకూడదు అని, సో మీరు ఎమ్మెల్యే అయినా కూడా అసెంబ్లీలోకి అడుగుపెట్టే అవకాశం లేదు. నేను బేసిక్గా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని, ఈరోజు ప్రమాణం స్వీకారం చేసింది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా చేసిన. సో వైఎస్ఆర్సీపీ పార్టీ, మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి నిర్ణయం తీసుకుంటే దానికి పూర్తిగా కట్టుబడి ఉంటాం. సో వాళ్ళు పొమ్మంటే పోతాము, లేదంటే లేదు. చివరిగా ఒక ప్రశ్న, బేసిక్గా మీరు ఎమ్మెల్యే అవ్వకముందు పోటీ చేసినప్పుడు కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కానీ మీ కాన్స్టిట్యున్సీకి నేను అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అన్న ఆలోచన మీకు ఖచ్చితంగా ఉండుంటుంది, వాటిని ఒకసారి ప్రస్తావిస్తారా? ఎందుకంటే ఇంకొకటి, ఒకవేళ మీకు ఆలోచన ఉన్నా కూడా చేసే అవకాశం కూడా పెద్దగా కనిపించట్లా. ఇప్పుడు సార్ ఒకటి చెప్తున్నాను నేను, ఇది పూర్తిగా కర్ణాటక బార్డర్లో ఉండే ప్రదేశం. ఇది చుట్టూ 4 పక్కల కర్ణాటక ఉంటుంది దీనికి. సో కర్ణాటక ఇన్ఫ్లుయెన్స్ దీంట్లో ఎక్కువ ఉంటుంది. చాలా బీదరికం, దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంలో రెండవది ఇది. అంటే జైసల్మేర్ అక్కడ రాజస్థాన్లో ఒకటి ఉందంట, దాని తర్వాత ఇదే మడకసిర అని, అంత చాలా తక్కువ వర్షపాతం ఉండేది. అంటే ఎడారిగా మారే ప్రమాదం కూడా ఉండే ప్లేస్ ఇది, నియోజకవర్గం ఇది. దీన్ని గమనించే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొలిసారిగా అక్కడికి వచ్చి నేను ఈ ప్రాంతాన్ని
సస్యశామనం చేస్తాను, నీళ్లు తెచ్చిస్తాను అని చెప్పేసి సాధ్యాసాధ్యాలంతా విచారించేసి కృష్ణానది జలాల్ని నీటిని తీసుకొని వచ్చి ప్రతి చెరువుకు మా అదృష్టం కొద్దీ మా ప్రాంతంలో అంటే మా నియోజకవర్గం ప్రతి ఊర్లోనూ పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి. ప్రతి ఊరికి శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన చెరువులు ఉన్నాయి. ఒక్కసారి నిండితే 2-3 సంవత్సరాలు పంటలు వస్తాయి. అటువంటి ప్లేస్ అది. సో ప్రతి గ్రామంలో చెరువు ఉంది కాబట్టి ఎంత ఖర్చైనా సరే నేను ఈ ప్రాంతంలోకి నీళ్లు తెచ్చిస్తానని ప్రామిస్ చేసిపోయినారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మాట మేరకు పాపం రాజశేఖర రెడ్డి గారు 80% హంద్రీ నీవా కాలువని దాన్ని ఏర్పాటు చేసి 80% పూర్తి చేశారండి. ఆయన చనిపోయే నాటికి 80% పనులు హంద్రీ నీవా కాలువ పనులు అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో వచ్చి నేను నీ ఒక సంవత్సరం లోపల నీళ్ళు ఇచ్చేస్తా, చెరువులు నింపుతా, సస్యశామలం చేస్తా, బంగారు పంటలు పండిస్తానని అన్నాడు. 4 years 6 months పైన అయిపోయిందండి. ఒక్క చుక్క నీరు వస్తే ఒట్టు, ఒక్క చుక్క నీరు రాలేదు, ఒక చెరువు నిండలేదు, నీళ్ళే రాలేదు. పైగా ఎంత దుర్మార్గుడు అంటే చంద్రబాబు నాయుడు మా నియోజకవర్గానికి వచ్చే నీటిని ఆపేసి రానికుండా చేసి కుప్పం తరలిస్తున్నాడు. ఎంత దారుణం అండి ఇది. కుప్పం తీసుకోపని నీళ్లు మా మడకసిరాకు నీళ్ళు ఇచ్చి తర్వాత తీసుకోం పని కుప్పానికి. సో దీని మీద గట్టిగా నేను పోరాటం చేస్తాం. మిగతా 20% పనులు పూర్తి చేయించి కొట్లాడి పూర్తి చేయించి ప్రతి చెరువుకు నీళ్ళు వచ్చే ఏర్పాటు చేస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకోటి చాలా విపరీతమైనటువంటి ప్రాబ్లం ఏమంటే మాకు వలసలు అంటే బీదరికం కాబట్టి బెంగళూరు దగ్గర ఉంటుంది మాకు. బెంగళూరులో ప్రతి ఇంటి నుంచి 2-3 చిన్న యువకులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు పోయి ఆడ కూలి చేస్తారు బెంగళూరులో గవర్నమెంట్లో అక్కడ ఇక్కడ. సో ఈ మాదిరిగా వలసలు ఎప్పుడో పండుగలకు వస్తారు, మిగతా టైం అంతా బెంగళూరులోనే ఉంటారు. ఇది చాలా దారుణం ఇది. సో కాబట్టి వలసలు నివారించడానికి పూర్తిగా మనం చర్యలు తీసుకుంటాం. 3వది నిరుద్యోగం. బాగా చదువుకున్నారు, బీదరికం చదువు బాగా వస్తుందాడ, అంత నిరుద్యోగంతో కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. దీన్ని చూసి రాజశేఖర రెడ్డి పీరియడ్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు SCZ అని వేలాది ఎకరాలు సేకరించి పెట్టినారు, పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని. ఇప్పటిదాకా ఒక్క పరిశ్రమ లేదండి. సో కాబట్టి ఈ పరిశ్రమలు ఏర్పాటు చేసే దానికి పూర్తిగా ప్రయత్నం చేస్తాం. మీరు చెప్పినట్టు టైం తక్కువ ఉంది. నాకైతే పూర్తి నమ్మకం ఉంది మా గవర్నమెంట్ వస్తుందని. మా గవర్నమెంట్ వస్తుంది, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేసి మడకసిరాకు ఏమి కావాలి ఇవన్నీ మేము చేపిస్తామని చెప్పేసి కూడా ప్రామిస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ అండి. ఇది తిప్పేస్వామి చెప్తున్న మాట. ఇంకొకటి మోస్ట్ లక్కీయెస్ట్ ఎమ్మెల్యేగా ఇప్పుడు ప్రస్తుతం తిప్పేస్వామి రికార్డులో కూడా ఎక్కే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అతి కొద్ది కాలం మాత్రం ఆయన ఎమ్మెల్యేగా కొనసాగబోతున్నారు. 4.5 ఏళ్ల పోరాటం చేసి ఆ ఎమ్మెల్యే పదవిని ఆయన ఒక విధంగా చెప్పాలంటే పోరాటం చేసి సాధించుకున్నారని కూడా చెప్పాల్సి ఉంటుంది. ఇక ఇదే ఇంటర్వ్యూలో మనం ప్రస్తావించింది 2 తిప్పేస్వాముల గురించి. ఈయన పేరు తిప్పేస్వామి, అదే నియోజకవర్గం నుంచి అదే జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ తిప్పేస్వామి ఒకరు కూడా ఉన్నారు. ఏదైతే ఈరన్న పైన పెత్తనం చేస్తున్నారని ఆరోపించిన తిప్పేస్వామి వేరు, ఇప్పుడు ఎమ్మెల్యే అయిన ఈ తిప్పేస్వామి వేరు.